ఇది నీది మూడో జన్మ కదా? అవునక్క. ఫస్ట్ జన్మలో నువ్వు నాగు, సెకండ్ జన్మలో రాజు బిడ్డ, థర్డ్ జన్మలో మీ అమ్మ కూతురు, అంతేనా? ఓకే. ఈ పేరెంట్స్ ఉన్నా అప్పుడు నీకు వేరే పేరెంట్స్ మార్చిందా? ఓకే. అసలు ఎన్ని లోకాలు ఉన్నాయి? ఎన్ని లోకాలు ఉన్నాయి అసలు? 14 లోకాలక్క. 14 లోకాలు ఉన్నాయి. ఒకసారి పేర్లు చెప్తావా ఏమైనా? 14 లోకాలక్క. అదే పేర్లు చెప్పు. లేదక్క, ఇప్పుడు నిజంగా నేను చాలా ఇదైపోయాను. పేర్లు చెప్పు. ఓకే. అందులో మీదే లోకం? నాగలోకం. నాగలోకం పాతలో కింద ఉంటుంది. నాగలోకం అంటే ఎవరికి తెలియదు అక్క, అందరికీ తెలుసు నాగలోకం అంటే ఏంటో. చాలా మందికి దేవతలు అందరికీ పాములు అంటే ఏంటో కూడా బాగా తెలుసు. మీరున్న లోకానికి హెడ్ ఉంటారు కదా ఒకరు, శివుడు. శివుడు మీరున్న లోకానికి శివుడు ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కాదు, ఇప్పుడు ఉన్న లోకాలు ప్రతి లోకానికి ఒకరు ఉంటారు. అట్లా మీ లోకానికి, మీ నాగలోకానికి హెడ్ ఎవరనే నా క్వశ్చన్. పాములకు సంబంధించిందో? మీ నాగలోకానికి. నాగలోకానికి సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామియా? ఆయన కూడా ఒక సర్పమే అండి. ఇప్పుడు ఆయననే అంటున్నాను. ఇప్పుడు అతనే నీకు ఇప్పుడు నాగలోకానికి హెడ్ మీకు ఎట్లా తెలుసు? అంటే గత మీకు ఎవరైనా చెప్పినా? ఎవరైనా చెప్పలేదు. నాకు కనిపించిన దాని మీద ఏమేమి కనిపించావు అవన్నీ నేను రాసుకున్నాను. అతను నాకు కనపడిన తర్వాత మీడియా ముందు తీసుకొని వస్తాను చెప్పాను. మీడియా ముందు నేను తీసుకొని వచ్చాను. నేను నిజమని చెప్పడానికి నన్ను తీసుకొని వచ్చాను. మరి వాసుకి ఎవరు? వాసుకి మా వంశం అని చెప్పాను. అంటే నేను వాళ్ళ వంశంలో. అంటే ఆమె హెడ్ కాదా? ఆమె హెడ్. మరి తన పేరు చెప్పకుండా మీరు? ఇప్పుడు వాళ్ళందరికీ హెడ్ ఒకరు ఉంటారు కదా, అందరికీ శివుడే కదా. మొత్తం నాగులకి అధిపతి కేవలం శివుడే. తెలుసు. సరే, అది పక్కన పెడదాం. ఇప్పుడు వ్యూవర్స్ చెప్తారా అది తెలుసా తెలియదు అనేది? పాము ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కుబుసం పెడుస్తుంది, లేదా ఎన్ని డేస్ ఒకసారి పాము? పాముల గురించి నాకేం తెలియదు. నేను సంబంధించిన టాస్క్ నేను చెప్పాను కదా, వాటి గురించి విగ్రహం కోసం మాత్రమే. పాము గురించి నీకు ఏం తెలియకుండా నువ్వు నాగలోకం గురించి ఎట్లా మాట్లాడుతున్నావు అసలు? నాగుల గురించి ఎట్లా మాట్లాడుతున్నావు అసలు? నేను జన్మకు సంబంధించిన నాకు గుర్తులు వచ్చాయి. గుర్తులు వచ్చిన తర్వాత నేను కుబుసం వస్తున్నాను, నాకు 18 years అప్పుడు తెలిసింది. కుబుసం వస్తుంది అంటే ఇట్లా సోరియాసిస్ ఇట్లాంటి చాలా అనుకుంటే అంత రిపోర్ట్స్ లో తెలిపోవాలి కదా. ఇది రిపోర్ట్స్ లో తెలియలేదు, నువ్వు అన్న రిపోర్ట్స్ లో తెలియలేదు. పౌర్ణమి రోజే విడుస్తుందని. ప్రతి పాము ప్రతి పౌర్ణమి కుబుసం విడుస్తుందా? ఏమో. ఇప్పుడు పాములు ఎప్పుడు పుడుతున్నా తెలియదు. నువ్వు నాగజాతికి చెందిన దానివి. పాము ఎన్ని ఇయర్స్ కి కుబుసం పెడుతుంది తెలియదు నీకు? మరి ఏం తెలియకుండా నేను ఆ జన్మలో నేను పాము ఇట్లా నాగకన్య ఇట్లా మాట్లాడడం మరి ఏంటి కరెక్ట్ అసలు? అది నువ్వు చెప్పుకొని పోనీ కరెక్ట్ అంటే కనుక నేను పౌర్ణమికి నాకు 18 years పడ్డప్పటి నుంచి నాకు స్టార్ట్ అయింది ఇది. 18 years పడ్డప్పటి నుంచి నాకు స్కిన్ మీద నేరు ఊడిపోతుంది. నేను టెస్ట్ పంపించాను చెప్పాను, స్కానింగ్ చేయించాను. ఏమైనా స్కిన్ ఏమైనా డిసీజ్ ఉందా అని చెప్పేసి ముందు అన్ని టెస్ట్ చేసుకున్నాను. నేను టెస్ట్ చేసుకుంటే అన్ని దాంట్లో నార్మల్. నాకు హెడ్ పరంగాను వచ్చేసి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఏమైనా బ్యాక్ పెయిన్ వస్తుంది అని వాటన్నిటికీ నేను టెస్ట్ చేయించుకున్నాను. ప్రతి ఒక్క దాంట్లో నార్మల్ వచ్చింది. బట్ నేను అడిగిన ఈ క్వశ్చన్ కి నువ్వు చెప్పే ఆన్సర్ నాకు సింకే లేదు. బయట ఎన్ని ఇయర్స్ కి కుబుసం విడుస్తుంది అని నేను అడిగా. ప్రతి పౌర్ణమికి పాము కుబుసం విడుస్తుందా? అదే నా క్వశ్చన్. ప్రతి పౌర్ణమికి నేను మాత్రం దైవ సర్పాలకు సంబంధించి ఇప్పుడున్న దైవ సర్పాలన్నీ కూడా ప్రతి పౌర్ణమికి కుబుసం విడుస్తాయి అంటే ప్రతి పౌర్ణమికి నాకు ప్రతి పౌర్ణమికి వస్తుంది. మీరు కూడా అదే జాతికి సంబంధించిన వాళ్ళు కదా, మరి ప్రతి పౌర్ణమికి మీకు వస్తుందంటే నాకు ఎందుకో ఒక డౌట్ వస్తుంది. మరి సరే వ్యూవర్స్ చూసే వాళ్ళు చెప్తారు మరి ఎన్ని ఇయర్స్ కి ఒకసారి, ఎన్ని డేస్ కి ఒకసారి పాము కుబుసం విడుస్తుంది, మరి ప్రతి పౌర్ణమికి విడుస్తుందా? ప్రతి పౌర్ణమి కంటే కనుక నాకు వచ్చింది మాత్రం దైవ సర్పాలకి మాత్రం ప్రతి ఒక్క పౌర్ణమికి కుబుసం వదులుతాయి. దైవ సర్పాలు మాత్రం ఖచ్చితంగా వదులుతాయి. ఓకే. నాగబంధం అంటే ఏంటి అసలు? నాగబంధం అంటే ఆరో చెప్పాను కదా. ఏం చెప్పిన మాకేం చెప్పలేదు. నాగబంధం అంటే కనుక చెప్పండి ఇటు చూడండి. నాగబంధం అంటే ఏంటి? నాగబంధం అంటే కనుక దానికి సంబంధించి నాకు అంతగా ఇప్పుడు మైండ్ పనిచేయట్లేదు. నిజంగా చెప్తున్నాను. నాకు నాగస్వరం పెడితే నా మైండ్ చాలా ఇదైపోతుందని చెప్పాను. నేను కంట్రోల్ లో ఉండాలి. నాకు ఎక్కడ అనిపించాను నాగస్వరం పెట్టినప్పుడు ఒక మైకంలో ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయినా కంట్రోల్ పెట్టి అసలు అట్లా కంట్రోల్ చేసుకున్నా కూడా కంట్రోల్ అవ్వదు. నాగస్వరం విన్నప్పుడు మనకి ఎట్లా కంట్రోల్ అయింది? ఇప్పుడు కంట్రోల్ అవ్వదంటున్నారు కదా. ఒక పుట్టి దగ్గర తీసుకొని వెళ్ళి పాము దగ్గరికి వెళ్ళి ఇప్పుడు బూరోదండి. ఇప్పుడు మీరు మ్యూజిక్ పెట్టారు కదా, ఇక్కడ పాములు ఉన్నాయి కదా, మన పాములు వచ్చాయి ఇక్కడికి రాలేదు కదా. మ్యూజిక్ అంతవరకు విస్తరించలేదు కదా, అందుకే రాలేదేమో. మరి ఇక్కడ వరకు విస్తరించింది కదా, అందుకే ఇక్కడ నువ్వు ఒక్కదాని ఉన్నావు కదా మరి అనుకునేమో. అంటే నువ్వు కూడా అదే లోకం కదా, ఆల్రెడీ గెస్ చేసి ఉంటాయి మీరు దైవంకి సంబంధించిన మనుషులని. నేను విజయనగరానికి తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మొత్తం మీకు పంపిస్తాను, ప్రూఫ్స్ అని పంపిస్తాను. అప్పుడు విగ్రహం తీసుకుందా మీరు నమ్మండి. ఇంకంటే మించి నేను ఎవరికి ఏం చెప్పలేదు. ఎందుకంటే అందరూ ఫేక్ అని చెప్తున్నారు. ఓకే, మీ అనుకున్న దానికి మీరు ఫేక్ అనుకుంటున్నారు. ఓకే, నేను అనదలుచుకోలేదు, నేను ప్రూవ్ చేసుకుంటా అని చెప్తున్నాను. ఓకే. ఇచ్చాదారి నాకు గురించి తెలుసా? ఇచ్చాదారి నాకు ఏం తెలుసు? ఇచ్చాదారి నాకు అంటే కనుక కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత వాళ్ళకి ఆ శక్తి అంటే మనిషి నుంచి పాముగా మారడం, సగం పాము సగం మనిషి ఉంటారు. ఇచ్చాదారి నాగనీలు అంటే కనుక సగం పాము సగం మనిషి.